రైట్ గైస్, సో దర్శన్ కంప్లీటెడ్ ఇన్ కాళేశ్వరం. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇప్పుడు మేడారంకి వెళ్తున్నాం. ఇక మేడారం. సో ఆన్ ద వే టు మేడారం నౌ. వేర్ రామప్ప బ్రేక్ఫాస్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా. ఎక్కడ వేస్తాం అనుకుంటున్నారు? హోటల్లో ఇన్స్టెంట్ తెచ్చుకొని క్యాటల్లో హాట్ వాటర్ వేసుకుంటే ఉప్మా అయిపోయింది. ఓకే, సో బస్ స్టాండ్ కూడా వస్తుంది. బస్ స్టాండ్ కూడా చూద్దాం. బస్ స్టాండ్ ఇప్పుడు మేడారంకి వెళ్తున్నా. మేడారం సెకండ్ డే. మేడారంకి వెళ్ళి అక్కడ నుంచి రామప్ప లక్కవరం చూసుకొని మళ్ళీ రిటర్న్లో జీడికెళ్తే కదా కొంచెం సపరేట్ మళ్ళీ వెళ్దాం. సపరేట్ ఒక వీడియో చేద్దాం. అది మళ్ళీ బస్ స్టాండ్ 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 బస్ ఎగ్జిట్ అవుతుంది. బస్ స్టాండ్. ఓకేనా, బాయ్. సో మేడారం మధ్యలో ఏమైనా ఉంటే వీడియో చూపిస్తాను. అట్లనే మేడారం దగ్గర కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బాయ్, టేక్ కేర్. జస్ట్ నౌ రీచ్డ్ మేడారం కమ్మన్ ఎంట్రన్స్ కమ్మన్. రీచ్డ్ కమ్మన్ నౌ మేడారం. ఓ రెస్టారెంట్ మేడారంలో జంపన్న వాగు. జంపన్న వాగు మేడారం. జంపన్న వాగు. నీళ్ళు మంచిగా ఉన్నాయి. చేద్దాం ఇదే ముందటే పార్కింగ్. అరే నీళ్ళు ఏవా జంపన. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇది. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండా కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనులు సమారాధ్య దేవతల, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు ఈ సమ్మక్క సారలమ్మ. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతర తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇత్యాల రూరల్ మండలం ప్రాంతంలోని పొలనువాసకు పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అనే పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలబడటం చూసి ఆమెను దైవాంశ సంబూతురాలుగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువుల్లో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలిచేవారు. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమయ్యేదట. ఇప్పుడు టెంపుల్ 24 hours టైమింగ్స్ ఉంటాయా? టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఏనల్లుడైన మేడార పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు డొనేషన్ ఇస్తున్నారు. 1116 రూపీస్ డొనేషన్ ఇస్తాం మా మమ్మీ వాళ్ళు డొనేషన్ కౌంటర్లో. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తాడు. ఆయన దాడిని తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయ సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రమం కల్పించడం, కోయ గిరిజనులలో సౌరభామ్యానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందాడు ప్రతాపరుద్రుడు. అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి
యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గిరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు. కానీ సుషిప్తులైన అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక జనవరి 28 నుంచి జాతర స్టార్ట్ అంట. అన్ని వర్క్స్ నడుస్తున్నాయి. ఇక్కడ టెంపుల్ పక్కన అంతా వర్క్స్ నడుస్తున్నాయి. సంపంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాలతోనే యుద్ధ భూమి నుండి విశ్రమించింది. చిలకల గుట్టపై వెళ్తూ మధ్యలోనే నడుస్తుంది. టెంపుల్ వర్క్ నడుస్తుంది బ్యాక్ సైడ్. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల పరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఏంత వేడి దర్శనం అయిపోయింది. మేడారం దర్శనం అయిపోయింది. సో భయంకరంగా ఎండ ఉంది, వేడి. అందరూ స్ప్రైట్ తాగి ఫ్రీ అవుతున్నారు. కార్ వచ్చింది, కార్ ముందు ఉన్నాడు, తీస్తున్నా. పోలీస్ వచ్చిండు, కార్ ముందు ఉన్నారు. ఇంకా ట్రాఫిక్ జామ్ ఇద్దాం, తీస్తున్నా. నేను ఎప్పుడట్లా బ్లాక్ చేయను. సరే అప్పుడైతే ఉంటాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ లక్నవరం. సంథింగ్ హ్యాపెండ్. వాట్ ఇస్ దట్? సంథింగ్ రిఫ్రెష్ కొరకు స్ప్రైట్ తాగుతున్నారు. బోట్ ఎక్కిస్తారంటే వస్తారు. నో బోటింగ్, నథింగ్. నాకు వాటర్ ఫోబియా ఉంది, హైట్ ఫోబియా ఉంది, ఫైర్ ఫోబియా ఉంది. డాడీ ఎక్కుతారంట. ముంబై పోయిన తర్వాత మళ్ళీ దుఃఖనంటాడు, రానంటాడు, ఏందనుకుంటారు, ఈయన పానమే పోతుందట. ముంబై కాదు, మనాలి. మనాలిలో దుంకిండు. మనలో రివర్ రాఫ్టింగ్ చేసినా కదా. మనాలి ఎన్ని కిలోమీటర్? 16 కిలోమీటర్ల 14 కిలోమీటర్ రివర్ రాఫ్టింగ్. అసలు ఉంది. నాట్ ఏ జోక్, బట్ ఐ డిడ్. రిన్ని ఏదో ఎక్కిందా దాని పారాగ్లైడింగ్ మనాలిలో. బాగా వేడి ఉంది. మధ్యాహ్నం టైంలో ఎలాగో వేడిగా ఉంటది. కానీ ఇక్కడ బాగా వేడిగా ఉంది. ఇక్కడ బాగా వేడిగా ఉంది. జంతువులను ఏంటక కోయలు ఉన్నారు కదా, వాళ్ళంతా ఇట్లా మంత్రించి ఒకటి అనేస్తే వాళ్ళు దాటి ఇటు రావు అన్నమాట. ఇవన్నీ రూమ్స్, కొత్తగా రూమ్స్ కట్టారు. బాగున్నాయి ఇక్కడ. రూమ్స్ బాగున్నాయి కదా. ఇంత ముందు ఓన్లీ గుడిసెలు వేసి రెంట్కి ఇచ్చేవాళ్ళు. చూపించిన మేడారం ఫస్ట్ టైం వస్తారు. జాతర ఓన్లీ 3 రోజులు వాళ్ళు మధ్యలో ఒకసారి వచ్చేసి అంటే యాక్చువల్ గా అంటే జాతర 3 రోజులు ఉంటుందా? 3 రోజులు అందుకని ఫుల్ పబ్లిక్ ఉంటుంది 3 రోజులు. 3 రోజుల తర్వాత జాతర 43 minutes. After reaching Lakavaram, we will have lunch there, and then after that we will go to Ramappa to direct Boduppal, Hyderabad, return to home. మాట్లాడుతూ హలో, మా చెట్లు చూడండి ఎలా ఉన్నదో. ఇంటర్వ్యూ తీసుకుంటాను. హలో, మాట్లాడండి. మాట్లాడండి. లక్నవరం చెరువు వస్తుంది. చెరువు దాని మీద బ్రిడ్జ్ ఉంటుంది అన్న. అంటే
చెరువు అంతే, ఇంకేముంది ఈడ? ఏం లేదు పోడే. అది బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ ఫేమస్. సినిమాలు తీస్తారు కదా దీని మీద. చాలా సినిమాలు నడిచినాయి. నార్మల్ రివర్స్ ఇస్తావా? అరే బ్రిడ్జ్ అటు కదా, బ్రిడ్జ్ పోయేది ఇదేనా? సో గైస్ మేమైతే లక్నవరం బీచ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నేనైతే జుట్టు విరిపోస్తున్నా. డాడీకి హైట్స్ అంటే భయం. డాడీ ఇక్కడ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. నానమ్మ వాళ్ళకి వాళ్ళకి కట్టే వాళ్ళు కూడా రావట్లేదు. నేను మమ్మీ మాత్రం డాడీ వాళ్ళు రాలేదు అంటే నానమ్మ వాళ్ళని చూసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఉంది. ఎప్పుడు పడితే అర్థం కాదు. నాకు ముందే స్విమ్మింగ్ రాదు. నాకు కూడా ఒక ఛానల్ ఉంది గ్రీన్ వుడ్స్ అను, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఒక షిప్ కూడా మునిగిపోయింది. ఇక్కడ లక్కవరం బీచ్లో బ్రిడ్జ్ పైన వాక్ చేస్తున్నాము. అండ్ రెండి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ స్పీడ్ బోట్ ఉంది అండ్ పెడల్ బోట్ ఉంది. ఎంజాయ్ చేసింది. ఇక్కడ రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారు, అవైలబుల్ ఉంటాయి. అండ్ ఏసీ రూమ్స్ వచ్చేసి 2800 అంట, నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 2000 అంట. ఓకే, దిస్ ఈజ్ లక్కవరం పార్క్, లక్నవరం పార్క్. ఓకే, సో అనన్న పాతయ్యే అపతి దే దేనా పాతియా అపతి దే దే కూల్ అపతి దా అపతి గుడ్ 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 అపతయ్యే. సెకండ్ డే ఆఫ్టర్నూన్ లంచ్ లక్కవరం దగ్గర తింటున్నాం. చెట్టు కింద మేము రైస్ కుక్కర్ తెచ్చుకుంటాం, అన్నం పెట్టుకుంటే వచ్చేస్తాయి అయిపోతుంది. ఇక పచ్చళ్ళు. जानी जानी आजी तूने पिए आजी मुंह को खोलो, आजी झूठ बोलिए. आजी जानी जानी आजी तूने पिए आजी मुंह को खोलो, आजी झूठ बोलिए. आजी नो 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 मेरे पी नहीं है तो मेरे पी नहीं है, मेरे पी नहीं है. हाँ जी मैनू पिला की गई है, पिला की गई है, पिला की गई है. बच्चे आ रही है. ఇటు పక్క ఏది కూడా మళ్ళీ చేస్తాం. రామప్ప మాట్లాడు. రామప్ప దేవాలయం, రామప్ప రీచ్ ఎంట్రన్స్. అప్పుడు అసలు గుర్తు లేదు. 2000లో వచ్చాము మేము రామప్పకి. ఎప్పుడు వచ్చావు, ఎవరితో వచ్చావు? నేను మా కాలేజీ తరపు నుంచి వచ్చాము. నాతో రాలేదా? రామప్ప దేవాలయం కాకతీయుల రాజుల కాలంలో సుమారు 13వ శతాబ్దంలో పాలంపేటలో నిర్మించబడిన రామప్ప దేవాలయము దాని అద్భుతమైన శిల్పకళ, తేలియాడే ఇటుకలు మరియు శిల్పి రామప్ప పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. దీన్ని రేచలరుద్రుడు నిర్మించారు.
ఇది 13వ శతాబ్దము సుమారు 1213 సంవత్సరంలో కాకతీయ సేనాని రేచల రుద్రుడు గణపతి దేవుని కాలంలో నిర్మించబడింది. ఆలయానికి ప్రధాన శిల్పి అయిన రామప్ప పేరు పెట్టారు. ఇది దేశంలోనే దేవాలయం పేరు శిల్పి పేరుతో ఉండటం చాలా ఆలయ నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటిపై తేలుతాయి. ఇది కాకతీయుల ఇంజనీరింగ్ కు నిదర్శనం. ఈ ఆలయంలోని ప్రతి శిల్పము, ముఖ్యంగా శిల్పాలలోని హారాలు, నగలు వంటివి చాలా స్పష్టంగా కళాత్మకంగా చెక్కబడ్డాయి. నేను ఎవరికైనా శత్రువుని కావచ్చు, కానీ ఈ ఆలయం కాదు, దీనిని ధ్వంసం చెయ్యవద్దు అని రామప్ప దేవాలయ నిర్మాణ ఆలయ శాసనంలో రాసింది. నేను ఎవరికైనా శత్రువుని కావచ్చు, కానీ ఈ ఆలయం కాదు, దీనిని ధ్వంసం చెయ్యవద్దు అని రామప్ప దేవాలయ నిర్మాత ఆలయ శాసనంలో రాశారు. ఈ సాంకేతికత అందుబాటు లేని సమయంలో ఈ అద్భుతమైన శిల్పకళను ఏ విధంగా చిత్రీకరించారో ఇప్పటికీ అర్థం కాదు. రామప్ప దేవాలయము రుద్రేశ్వర ఆలయం కూడా పిలువబడుతుంది. కాకతీయుల కళాత్మకత, శిల్పి సంపదకు రామప్ప ఆలయం ఒక మచ్చుతునక. 2021లో చైనాలోని ఫుజోన్ నగరంలో జరిగిన 44వ యునెస్కో సమావేశంలో రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. ఆలయానికి సమీపంలో ఉన్న ఈ చెరువు కూడా కాకతీయుల కాలంలోనే నిర్మించారు. ఇది అప్పటి నీటిపారుదల వ్యవస్థకు నిదర్శనం. రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. టెంపుల్ దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయింది. నిన్న కాళేశ్వరం చూసుకొని ఈరోజు మేడారం రామప్ప చూసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మళ్ళీ ఇంటికి చూపిస్తుంది బోర్డు. రిటర్న్ టు హోమ్. బోడుపల్ భాష ఓన్లీ బోడుపల్. ఇప్పుడు టైం పాస్ మొక్కజొన్న వెరీ టైర్డ్. చూడండి చెప్పు వీడియో పడుతుంది. నీ టైం కాళేశ్వరం చేరినాం కదా. అంతేనా ఇక చేరినాం కానీ తిరిగి